ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నాం. ఇప్పటికే అక్రమ వలసదారులకు సంబంధించి కఠిన చర్యలు తీసుకుని వాళ్ళని వెనక్కి పంపించేసిన ట్రంప్ ఇప్పుడు H1B వీసాదారులకు సంబంధించి కూడా ఆటో రెన్యువల్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు కూడా కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న H1B L1 వీసాదారులకు మరోసారి కఠిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న ఆటో రెన్యువల్ విధానాన్ని రద్దు చేయాలని ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు కీలక తీర్మానం ప్రవేశపెట్టారు. ఇక దీని ప్రకారంగా ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోనున్నారు ట్రంప్ అని అర్థమవుతుంది. ట్రంప్ మరో పిడుగు లాంటి వార్త చెప్పినట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మరో కఠిన నిర్ణయంతో ట్రంప్ తెరపైకి వచ్చారు. ఇక నుంచి H1B అలాగే L1 వీసాదారులకు కఠిన చర్యలు అమల్లో అయ్యే అవకాశం కనిపిస్తుంది. రెన్యువల్ విధానం, ఆటో రెన్యువల్ విధానం ఏదైతే ఉంటుందో దాన్ని రద్దు చేస్తూ కూడా ట్రంప్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇమిగ్రేషన్ చట్టాలకు ఆటంకంగా ఆటో రెన్యువల్ ఉందని చెప్తున్నారు. H1B L1 వీసా గడువు పెంపునకు సంబంధించి ఆటోమేటిక్ రెన్యువల్ వ్యవస్థ ఇమిగ్రేషన్ అమలుకు దెబ్బతీస్తుందని సెనేటర్లు పేర్కొన్నారు. అందువల్లే ఆ అక్రమ వలసదారులకు ఉద్యోగ అవకాశాలు విస్తరించిపోతున్నాయని, అమెరికా భద్రతకు దీనివల్ల ముప్పు ఏర్పడుతుందని కూడా వాళ్ళు తెలపడం జరిగింది. ఇక దాని ప్రకారమే ఇటువంటి కఠిన నిర్ణయాలు ట్రంప్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. గతంలో బైడెన్ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా రిపబ్లికన్లు ఆందోళన చేశారు. గతంలో ఏదైతే వీసా గడువు పొడిగింపు 180 రోజులు మాత్రమే ఉండేది అమెరికాలో. అయితే బైడెన్ ప్రభుత్వం దాన్ని సుమారు 540 రోజులకు పెంచిందని కూడా తెలిసింది. ఇది ట్రంప్ విధించిన కఠిన వలస నియంత్రణ విధానాలకు ఎదురుగా వచ్చిందని సెనేటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆటో రెన్యువల్ విధానాన్ని కూడా రద్దు చేయాలని వారు సమర్థించినట్లు కూడా అర్థమవుతుంది మనకి. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ జనవరి 13, 2025న ఈ నిబంధనను ఫైనల్ చేసింది. దీనివల్ల అటు వలసదారులు కానీ, శరణార్థులు కానీ, గ్రీన్ కార్డు హోల్డర్లు కానీ, H1B L1 వీసాదారుల కుటుంబ సభ్యులకు ప్రయోజనం కూడా కలుగుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాల్లో కొనసాగుతున్న భారతీయులకు ఇది ఉపశమనం కలిగించే నిర్ణయం అయిందని కూడా మనకు అర్థమవుతుంది. అయితే సెనేటర్లు జాన్ కెట్నరీ అలాగే రిక్ స్కాట్లు జనవరి 31న కాంగ్రెస్ రివ్యూ యాక్ట్ కింద ఇటు బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేయాలని కూడా తీర్మానం ప్రవేశపెట్టారు. ఇక కెన్నడీ మాట్లాడుతూ కూడా బైడెన్ ప్రభుత్వం వీసా గడువు పొడిగింపు ద్వారా అక్రమ వలసదారులకు మద్దతుగా వ్యవహరిస్తుందని, దీనివల్ల అమెరికా భద్రతకు ముప్పు ఏర్పడుతుందని కూడా విమర్శించారు. ఇక ఆ కారణం చేత ఆటో రెన్యువల్ విధానాన్ని రద్దు చేయాలని కూడా కఠిన నిర్ణయం తీసుకున్నట్టు కూడా ట్రంప్ మనకు అర్థమవుతుంది. స్కాట్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా కొనసాగితే అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వలసదారులను గుర్తించడం మరింత కష్టమవుతుందని, అక్రమ వలసదారులు అనేక సంవత్సరాల పాటు ఉద్యోగాల్లో కొనసాగేందుకు ఇది ఉపయోగపడుతుంది, ప్రోత్సహించినట్లు కూడా అవుతుందని చెప్పి కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఇక దానివల్లే ఈ H1B అలాగే L1 వీసాల గడువు ఏదైతే ఆటో రెన్యువల్ ఉంటుందో దానికి సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటూ పొడిగించడానికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఆటో రెన్యువల్ విధానాన్ని దాన్ని కూడా రద్దు చేస్తూ కూడా ట్రంప్ నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే ఈ మార్పుల వల్ల మరి అటు భారతీయ వీసాదారులు ఎక్కువ ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే H1B కానీ L1 వీసాదారులకు ఆటో రెన్యువల్ రద్దయితే వాళ్ళు కొత్త వీసా అనుమతుల కోసం మళ్ళీ అంతే టైం వెచ్చించాల్సిన అంత సమయం అలాగే డబ్బుకు సంబంధించి కూడా సమయం కానీ ఇటు ఖర్చు కానీ ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. ఈ తీర్మానం కాంగ్రెస్లో ఎలా ప్రగతిస్తుందనే దానిపై ఇటు భారతీయ వలసదారులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి. ఇప్పటికే ట్రంప్ ఎన్నిక కాకముందే, తన అధికారం చేపట్టక ముందే అనేక సార్లు చెప్పారు, నేను కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుందని చెప్పి. అక్రమ వలసదారులకు సంబంధించి కానీ, H1B వీసాకి సంబంధించి కానీ నేను కఠిన చర్యలు తీసుకుంటాను. అక్రమ వలసదారులు వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చినా తిరిగి వాళ్ళ దేశాలకి వెళ్ళిపోవాల్సిందే. అమెరికాకి సంబంధించిన మా ప్రయోజనాలన్నింటినీ కూడా వాళ్ళే ఎక్కువగా అనుభవిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. మాకు లబ్ధి చేకూరకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులకు ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. దీన్ని నేను కఠినంగా పరిగణిస్తున్నాను, నేను కఠిన చర్యలు తీసుకుంటానని ఏదైతే ట్రంప్ చెప్పారో అదేవిధంగా అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులను తిరిగి వాళ్ళ దేశాలకు పంపించేస్తున్నారు. ఈ రోజు మనకి సంబంధించి చూస్తున్న 250 మందిని, సుమారు అటు ఇటుగా 250 మందిని తిరిగి మన భారతదేశానికి పంపించేశారు ట్రంప్. ఈ రోజు ఒక ఏరోప్లేన్ కూడా రావటం మనం చూస్తున్నాం. విమానంలో తిరిగి కొంతమందిని పంపించేశారు. ఇక ఆ విషయం పక్కన పెడితే తీసుకున్న కఠిన చర్యలు అది మొదటిది అని మనం చెప్పుకోవచ్చు. రెండో విషయానికి వస్తే ఇప్పుడు H1B వీసాకి సంబంధించి ఆటో రెన్యువల్ విధానం ఏదైతే ఉంటుందో
ఉంటుందో దాన్ని రద్దు చేస్తూ కూడా ఇప్పుడు ట్రంప్ ఒక కఠిన నిర్ణయం, సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెరపైకి వస్తుంది. ఆటో రెన్యువల్ విధానాన్ని రద్దు చేస్తే ఎవరైతే భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి కూడా అనేక చిక్కుముడులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అటు సమయం కానీ ఇటు డబ్బు కానీ మళ్ళీ అంతే ఖర్చు చేయాల్సిన అవకాశం ఉంటుంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి దేనికి సంబంధించి ఫైనల్ గా ఎటువంటి డిసిషన్ తీసుకుంటారనే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు భారతీయులు అని కూడా చెప్పుకోవచ్చు. ఎటకేలకు ట్రంప్ ఏదైతే గెలవక ముందు చెప్పారో అవే మాటల్ని ఖచ్చితంగా కఠినంగా కూడా వ్యవహరిస్తున్నారు. కఠిన వ్యవహార శైలిలో భాగంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ట్రంప్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి చూడాలి H1B వీసా ఆటో రెన్యువల్ విధానాన్ని రద్దు చేస్తే మరి అక్కడున్న భారతీయులు ఎటువంటి చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందనేది తెలియాల్సింది. రైట్, ఇక ట్రంప్ కఠిన నిర్ణయాల్లో భాగంగా H1B వీసా ఆటో రెన్యువల్ విధానాన్ని రద్దు చేస్తూ కూడా ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ట్రంప్కి సంబంధించిన వార్త తెరపైకి వస్తుంది. గతంలో 180 రోజులు ఉండేది ఆటో రెన్యువల్ విధానానికి సంబంధించి. అయితే దాన్ని ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం 540 రోజులు, సుమారు అటు ఇటుగా 540 రోజులకు పెంచింది. ఇక దాన్ని రద్దు చేస్తూ కూడా H1B వీసాకు సంబంధించి ఆటో రెన్యువల్ విధానాన్ని రద్దు చేస్తూ కూడా ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటికే అక్రమ వలసదారులను వెనక్కి పంపించేస్తున్న ట్రంప్ ఇప్పుడు H1B వీసా మీద పడినట్లు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ అనేక మంది మన భారతీయులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇక వాళ్ళకి సంబంధించి కఠిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుందని కూడా మనకు అర్థమవుతుంది. అయితే ప్రస్తుతంగా అమల్లో ఉన్న ఆటో రెన్యువల్ విధానాన్ని రద్దు చేయాలని ఎవరైతే ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు కీలక తీర్మానం ప్రవేశపెట్టారు. ఇక దాని ప్రకారం కూడా H1B వీసా రెన్యువల్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు కూడా ట్రంప్ ప్రకటిస్తున్నారు. H1B అలాగే L1 వీసా గడువు పెంపు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఆటోమేటిక్ రెన్యువల్ వ్యవస్థ ఇమిగ్రేషన్ అమలును దెబ్బతీస్తుందని సెనేటర్లు పేర్కొన్నారు. దానివల్ల అక్రమ వలసదారులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అలాగే అమెరికా భద్రతకి సంబంధించి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని చెప్పి కూడా వాళ్ళు తెలపడం జరిగింది. దానికి ట్రంప్ మద్దతిస్తూ కూడా ఈ ఆటో రెన్యువల్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. గతంలో ఈ వీసా గడువు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా 180 రోజులు ఉండేది. అయితే దాన్ని బైడెన్ ప్రభుత్వం 540 రోజులకు పెంచింది. ఇది ట్రంప్ విధించిన కఠిన వలస నియంత్రణ విధానాలకు ఎదురుగా వచ్చిందని సెనేటర్లు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆటో రెన్యువల్ విధానాన్ని రద్దు చేయాలని వారు సమర్థించారు. దాని ప్రకారమే ట్రంప్ ఇప్పుడు ఆటో రెన్యువల్ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరి అక్కడున్న మన భారతీయులు కానీ ఇతర దేశస్తులు కానీ ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వీసాదారులు ఎక్కువగా ఉన్నారో వాళ్ళందరూ ప్రభావితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. H1B L1 వీసాలకు ఆటో రెన్యువల్ రద్దయితే మరి వాళ్ళు కొత్త వీసా మళ్ళీ అనుమతులు తీసుకోవడానికి ఎంతైతే సమయం పడుతుంది అనేది కూడా తెలియదు మనకి. ఇంకా ఎక్కువ సమయమే పట్టొచ్చు. దానికి సంబంధించిన ఖర్చు కూడా ఎక్కువగానే ఉండొచ్చు. సో ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళిన వాళ్ళు దీనికి సంబంధించి అనేక చిక్కుముడులు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎక్కువ ఖర్చు పెట్టాల్సి కూడా వస్తుంది. ఈ తీర్మానం మరి కాంగ్రెస్లో ఎలా ప్రకటిస్తుందనే దానిపై కూడా అటు భారతీయ వలసదారులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి ట్రంప్ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లో రానుంది ఏంటి అనేది. ఇప్పటికే ట్రంప్ గెలవక ముందు ఏదైతే కఠిన చర్యలు నేను తీసుకుంటాను, కఠిన ఆంక్షలు విధిస్తాను ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళపైన ఏదైతే చెప్పారో దాని ప్రకారమే ట్రంప్ చేస్తున్నారు. దీనివల్ల ఇప్పటికే మన ఉద్యోగస్తులు ఎవరైతే భారతీయులు అమెరికాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సఫర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ ఆటో రెన్యువల్ విధానాన్ని రద్దు చేస్తే మళ్ళీ తిరిగి దానికి సంబంధించిన అనుమతులు పొందడానికి కూడా అంతే సమయం పడుతుంది, ఎక్కువ సమయం పడుతుంది, ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి కూడా వాళ్ళు బాధను వ్యక్తం చేయడం కూడా మనకు అర్థమవుతుంది. అక్రమ వలసదారులు ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో భాగంగానే H1B వీసా ఆటో రెన్యువల్ రద్దు నిర్ణయం కూడా తీసుకున్నట్లు కూడా అర్థమవుతుంది. ఈ కఠిన నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి రానుందో అనేది తెలియాల్సింది.